అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాలింపు పెరుగు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా ఒక కప్పులోని రైస్ తీసుకోండి. ఆ రైస్లో పెరుగు, సాల్ట్, కొద్దిగా సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సో మొత్తం కూడా మిక్స్ అయ్యే వరకు కూడా మనం ఈ విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి మొత్తం కలిసిపోవాలి. తర్వాత తాలింపుకి సిద్ధం చేసుకున్న పోపులు, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి, పసుపు ఇవి ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. దీంతోపాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ముందుగా మనం వీటికి 1 కప్పు రైస్ కాబట్టి 1 స్పూన్ నూనె అనేది సరిపోతుంది. దాంట్లో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పోపులు అనేవి ప్యాన్ వేసి బాగా వేయించండి. సో ఈ వేయించేటప్పుడు కొద్దిగా దోరగా అంటే కలరు చేంజ్ అయ్యే వరకు కూడా మనం వేయించుకుంటే మంచిది. సో వేయించుకున్న తర్వాత చూసారు కదా, ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కప్పులోని ఈ తాలింపు అనేది వేసేసి మొత్తం మిక్స్ అయ్యే వరకు కూడా మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. సో మొత్తం కలిపిన తర్వాత చూసారు కదా ఎంత బాగుందో. సో ఈ విధంగా కలిపిన తర్వాత మనం చిన్న టేస్ట్ ఒక స్పూన్తో మీరు చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రెడీ.